హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలోని బంగాళదుంపతో చేసిన కారపూసను అయితే షేర్ చేస్తున్నాను. చూడటానికి కష్టమేమో అనిపించినా మొదలు పెడితే ఎవరి సహాయం లేకుండా ఒకలే చేసేయచ్చు. ఈ క్రిస్పీ ఆలూ భుజియాని ఎలా చేయాలో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దామండి. ఈ రెసిపీని బంగాళదుంపతో చేస్తున్నాం కాబట్టి దాదాపుగా 300 గ్రాములు ఉన్న బంగాళదుంపని కుక్కర్ లో వేసి మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వేయించుకుంటే ఈ బంగాళదుంపలు ఉడికిపోతాయి. ఇలా ఉడికించిన బంగాళదుంపని బాగా చల్లారాక మాత్రమే రెసిపీని స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ బంగాళదుంపలు చల్లారిపోయాయి కాబట్టి బంగాళదుంపని పీల్ చేసేసి వీటిని తురిమేసుకోవాలి. ఇలా తురుముకోవటం వలన పిండిలో బంగాళదుంప బాగా కలిసిపోతుంది. ఇలా 3 బంగాళదుంపని తురిమేసుకుని పక్కన పెట్టుకోవాలి. వెడల్పటి బౌల్ తీసుకొని అందులో తురుముకున్న బంగాళదుంపతో పాటు 1.5 కప్పు శనగపిండిని వేసుకోవాలి. కొద్దిగా క్రిస్పీనెస్ కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండితో పాటు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, కారం ఇంకా సాల్ట్ అనేది మన టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇందులో నచ్చితే డ్రై మ్యాంగో పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేయటం వల్ల కారపూస ఫ్లేవర్ బాగుంటుంది. వాటర్ ఏమి వేయకుండానే బంగాళదుంపలో ఉండే మాయిశ్చర్ తోటి పిండిని మొత్తం కూడా కలిపేసుకోవాలి. పిండిని మొత్తం కలిపేసిన తర్వాత కూడా ఇలా చేతికి అంటుకుంటుంది అనిపిస్తే మాత్రం ఇంకో 1 కప్పు శనగపిండితో పాటు బియ్యం పిండి, కారం, పసుపు, చాట్ మసాలా వేసాం కదండి, వీటన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. అలా మొత్తం పిండిని బాగా కలిపిస్తే ఇలా చపాతీ డౌ లాగా రెడీ అయ్యాక దాన్ని టచ్ చేస్తే చేతికి కొంచెం కూడా స్టిక్ అవ్వకుండా ఉండాలి. దీని మీద కొద్దిగా ఆయిల్ వేసి డౌ మొత్తానికి పట్టించేసాక జంతుకుల మిషన్ తీసుకొని అందులో సన్నని హోల్స్ ఉన్న ప్లేట్ ని పెట్టేసి జంతుకుల మిషన్ కి ఆయిల్ ని అప్లై చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ జంతుకుల మిషన్ లో పెట్టేసి జంతుకుల మిషన్ ని క్లోజ్ చేసేసాక ఆయిల్ బాగా వేడయ్యాక లో ఫ్లేమ్ లో పెట్టుకుని జంతుకుల్ని ఎలా రౌండ్ గా తిప్పుతూ వేస్తామో వీటిని కూడా అలాగే వేసుకోవాలండి. 2-3 రౌండ్స్ తిప్పేశాక చేతితోనే పిండిని కట్ చేసి ఆయిల్ వేసేయాలి. ఇలా ఒక సైడ్ తిప్పుకుంటూ కొద్దిగా కలర్ ఎల్లోగా క్రిస్పీగా అయినప్పుడు మాత్రమే ఈ కారపూసని ఆయిల్ నుండి తీసేయాలండి. లేదంటే ప్లేట్ లోకి వేయగానే కొద్దిగా కలర్ డార్క్ కలర్ లో వచ్చేస్తుంది. అప్పుడు ఈ కారపూస చూడటానికి ఎల్లో కలర్ లో కాకుండా కొద్దిగా బ్రౌన్ కలర్ లో ఉంటాయి. ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఈజీగా వేసేయొచ్చండి. లో ఫ్లేమ్ లో ఎందుకు పెట్టాలి అంటే ఆయిల్ బాగా వేడైందంటే మనం డైరెక్ట్ గా ఆయిల్ లోనే వేస్తున్నాం కదండి, దాని ఆవిరి వేడి అనేది చాలా ఎక్కువగా చేతికి తగులుతూ ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది వేసేటప్పుడు. అందుకని నూనె బాగా వేడయ్యాక లో ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ లోనే డైరెక్ట్ గా వేసేయొచ్చండి. ఇలా డైరెక్ట్ గా ఆయిల్ లో వేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకుంటే మాత్రం ఇలా హోల్స్ ఉన్న స్పూన్ మీద కూడా వేసి ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ లోనే మిగిలిన కారపూసలన్నీ కూడా వేసేసుకోవాలి. స్టార్టింగ్ లో చేసిన కారపూస ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసేయటం వల్ల కొద్దిగా డార్క్ కలర్ లో వచ్చేసింది. తర్వాత వేసినవన్నీ కూడా ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ క్రిస్పీ అయ్యాక కొద్దిగా ఎల్లో కలర్ లో ఉన్నప్పుడే తీసేయడం వల్ల కారపూస కలర్ ఎల్లో వచ్చింది. చూడటానికి కష్టంగా అనిపించినా ఒకసారి స్టార్ట్ చేస్తే చాలా సింపుల్ గా ఈ కారపూస రెడీ అయిపోతుంది. ఈ ఆలుతో చేసిన కారపూసనే ఆలు భుజియా అని కూడా అంటారు. ఈ కారపూసని క్రిస్పీగా ఉండటమే కాకుండా కొన్ని నెలల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.